ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హస్తప్రయోగం గురించి, అదేవిధంగా అధికంగా హస్తప్రయోగం చేయడం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా సెక్సువల్ ఫీలింగ్స్ అంటే లైంగిక వాంఛల నుండి రిలీఫ్ కోసం హస్తప్రయోగం అనేది చేస్తుంటాం. దాదాపు 75% మంది మగవాళ్ళు, అదేవిధంగా 62% మంది మహిళలు హస్తప్రయోగం చేయడాన్ని ఇష్టపడతారు అని కొన్ని రీసెర్చ్లు తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఒక 11-12 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి చాలామంది మగవాళ్ళు, అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు ఈ హస్తప్రయోగం అనేది చేస్తుంటారు. అయితే మగవాళ్ళలో ఏంటంటే కేవలం ఈ సెక్సువల్ ఫీలింగ్స్ గురించి మాత్రమే కాకుండా చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, బాగా యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు, లేదంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా వాటి నుంచి రిలీఫ్ కోసం హస్తప్రయోగం అనేది చేస్తుంటారు. అదేవిధంగా కొంతమంది తలనొప్పి వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా హస్తప్రయోగం చేస్తుంటారు. అంటే చాలామంది మగవాళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం కోసం కూడా హస్తప్రయోగం అనేది చేస్తుంటారు. అంటే వాళ్ళు హస్తప్రయోగం చెయ్యందే నిద్రపోలేరన్నమాట, సరిగ్గా నిద్ర పట్టదు. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మన మగవాళ్ళలో ఈ హస్తప్రయోగానికి సంబంధించి అనేక అపోహలు, అనేక సందేహాలు ఉన్నాయి. అంటే అసలు హస్తప్రయోగం చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, ఎక్కువగా చేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఏమీ ఉండవా, అదేవిధంగా మన పార్ట్నర్ని అంటే మన వైఫ్ని సెక్సువల్గా సాటిస్ఫై చేయలేమా, ఇలాంటి భయాలు చాలామందిలో ఉన్నాయి. సో అటువంటి వాటిని క్లారిఫై చేసుకోవడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఈ హస్తప్రయోగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు హస్తప్రయోగం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు మనం హస్తప్రయోగం చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన మగవాళ్ళలో హెల్దీ మెన్లో అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న మగవారిలో ప్రతిరోజు కూడా మన వృషణాలలో వీర్యం అనేది తయారవుతుంది. సో ఈ వీర్యం అనేది సాధారణంగా మనం సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెళ్లి కాలేదు, లేదంటే మనం సెక్స్ చేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది, ఆ వీర్యం అనేది మన బాడీలో అలాగే స్టోర్ అయిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కొత్తగా ఈ వీర్యం తయారవడానికి ఇబ్బంది క్రియేట్ అవుతుంది. దీనివల్ల వీర్యంలో క్వాంటిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా వీర్యాన్ని తయారు చేసే వృషణాల మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో దీనికోసమే సహజ సిద్ధంగా మన మానవ శరీరం ఏం చేస్తుందంటే, మనం నిద్రపోతున్నప్పుడు, లేదు అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు, ఇలాంటి వాటిలప్పుడు ఆటోమేటిక్గా వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా మనం అట్లీస్ట్ వారానికి ఒకసారైనా సరే హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. కొత్తగా వీర్యం తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల వృషణాల పనితీరు అనేది మెరుగవుతుంది. అండ్ వీటితో పాటు కనీసం వారానికి ఒకసారి హస్తప్రయోగం చేసే వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి 40% తక్కువ అని చెప్పి చాలా రీసెర్చ్లు తెలియజేస్తున్నాయి. సో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా సరే హస్తప్రయోగం చేయడానికి ఇంట్రెస్ట్ చూపింది. అయితే అసలు ఎట్లా చేయాలి, ఎటువంటి టెక్నిక్గా చేయాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసినట్లయితే సరైన పద్ధతిలో హస్తప్రయోగం ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో మొట్టమొదటిది, చాలా ఎక్కువ మంది మగవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే శీఘ్ర స్ఖలనం, అంటే వీర్యం అనేది తొందరగా పడిపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సెక్స్ లేదంటే హస్తప్రయోగం చేసిన 1 or 2 minutesలో, కొంతమందిలో అయితే వితిన్ 30 seconds 30 సెకండ్లలోనే వాళ్ళకి వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీకు ఒక 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు ఆ వీర్యం బయటికి రావడానికంటే ఎంతసేపు హస్తప్రయోగం చేయాలి, దాదాపుగా ఒక 7 నుంచి 10 నిమిషాలు హస్తప్రయోగం చేస్తే తప్ప మనకి ఎవరికి కూడా వీర్యం అనేది బయటకు వచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఎందుకని ఒక నిమిషం 2 నిమిషాలు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం హస్తప్రయోగం చేసేటప్పుడు ఏదో చెయ్యాలి, ఫాస్ట్ చేసేయాలి, వీర్యం బయటకు వచ్చేయాలనే ఉద్దేశంతో చేస్తామే తప్ప మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి, ఆ ఫీలింగ్స్ గురించి చాలామంది హస్తప్రయోగం చేయరు. అండ్ అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు చూస్తారేమో, ఏంటి ఇంతసేపు ఉన్నాడని డౌట్ ఫీల్ అవుతారేమో అన్న ఇటువంటి టెన్షన్స్తో కూడా మనం ఏం చేస్తాం, ఫాస్ట్గా వెంటనే వీర్యం బయటకు వచ్చేసేయాలి, వెంటనే మూడు వచ్చేయాలనే ఉద్దేశంతో
మనం ఏం చేస్తాం, హస్తప్రయోగం అనేది ఫాస్ట్గా చేసేస్తుంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది మన బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. అంటే హస్తప్రయోగం చేసే ప్రతిసారి కూడా ఫాస్ట్గా అయిపోవాలి. ఇది బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని సంవత్సరాలకి వెంటనే, అంటే వితిన్ 1 or 2 minutesలోనే మనకి ఆ వీర్యం బయటకు వచ్చేయడం, తర్వాత ఇది సెక్చువల్గా చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. సో అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, హస్తప్రయోగం చేసేటప్పుడు అట్లీస్ట్ టేక్ ఏ టైం, కనీసం ఒక రిలాక్స్డ్గా ప్రతి మూమెంట్ని మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మీ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, ఎటువంటి రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి మీ బాడీలో అనేది అబ్జర్వ్ చేయండి, వాటిని ఎంజాయ్ చేయండి. అంతే తప్ప ఏదో మొక్కుబడిగా వెంటనే కొట్టేసుకోవడం, ఫాస్ట్ కొట్టేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మీ సెక్సువల్ లైఫ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, శీఘ్రస్ఖలనం ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్కి ఎటువంటి మెడిసిన్ కూడా లేదు, డైరెక్ట్గా పనిచేసే మెడిసిన్ లేదు. సో మనకి సాధారణంగా మనం ఆ ప్రాబ్లం తేలితే డాక్టర్స్ ఏం చేస్తారు అంటే యాంటీ డిప్రెసెంట్, అంటే యాంగ్జైటీ కోసమో, డిప్రెషన్ కోసమో, లేదంటే ఓసిడి మీద పనిచేసే టాబ్లెట్స్ అని మనకి ఇస్తుంటారు. సో వీటిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ ఈ మెడిసిన్ని మనం ఎంతకాలం వాడతాం చెప్పండి? మనం మెడిసిన్ వాడే కొద్ది వాటి పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అలా పెరిగిపోతూ ఉంటాయి. సో మనకి ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయకుండా ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే హస్తప్రయోగం చేసేటప్పుడు వీలైనంత స్లోగా, వెంటనే వీర్యం వచ్చేసారన్న ఉద్దేశంతో కాకుండా స్లోగా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు వీర్యం బయటకు వచ్చేస్తుంది అంటే ఆపేసేయండి, వెంటనే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. సో దీనివల్ల మీ బ్రెయిన్కి ఏమవుతుంది అంటే ఓకే, ఇంకా లేట్గా అవ్వాలి, స్లోగా అవ్వాలన్న ఇది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల మనం ఫ్యూచర్లో సెక్సువల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో మీకు ఆల్రెడీ ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, లేదంటే ఒక 12 ఏళ్ళ నుంచి చేస్తున్నారన్నా కూడా నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ రోజు నుంచి మీరు వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు మీరు మీ హస్తప్రయోగం చేసేటప్పుడు ఇటువంటి టెక్నిక్స్ని ఫాలో అయినట్లయితే మనం ఆ శీఘ్రస్ఖలనం సమస్య నుంచి చాలా వరకు బయటకు రావచ్చు. అండ్ అదేవిధంగా రెండోది, ఎక్కువ మంది మగవాళ్ళు ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే అంగం అనేది గట్టి పడకపోవడం, అంగస్తంభన సమస్యలు. అంటే అంగం అనేది తొందరగా గట్టి పడకపోవడం, గట్టి పడినా కూడా వెంటనే మళ్ళీ చిన్నగా అయిపోవడం, ఎక్కువసేపు నిలబడి ఉండకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది మగవారిలో, ఎక్కువగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది ఏం చేస్తారంటే హస్తప్రయోగం చేసేటప్పుడు అంగాన్ని బాగా గట్టిగా నొక్కేసేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అంగంలో ఉండే సెన్సిటివ్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో కొంతమందిలో నరాలు చిట్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు హస్తప్రయోగం చేసేటప్పుడు అంగాన్ని మరీ గట్టిగా నొక్కి పెట్టకండి. సో కొంత ప్రెజర్ ఇచ్చి స్లోగా యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే డ్రై హ్యాండ్స్, ఎటువంటి లూబ్రికేషన్స్ అనేవి యూజ్ చేయకుండా హస్తప్రయోగం అనేది చేస్తుంటారు. సో ఇది ఇంకొక ప్రాబ్లం అన్నమాట. మీరు హస్తప్రయోగం చేసేటప్పుడు కంపల్సరీ అట్లీస్ట్ ఒక కోకోనట్ ఆయిల్, లేదంటే కనుక బేబీ ఆయిల్, లేదంటే అట్లీస్ట్ వ్యాజిలైన్స్ అనేవైనా యూజ్ చేయండి అంగం మీద. అదేవిధంగా మీ చేతికి రెండింటికి ఆయిల్ రాసుకొని అప్పుడు హస్తప్రయోగం చేసినట్లయితే, ఒకటి మన అంగం యొక్క స్కిన్ అనేది సెన్సిటివ్గా అవ్వకుండా ఉంటుంది, 2 అంగంలో ఉన్న డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకి సెక్చువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా అంగస్తంభన సమస్యకు సంబంధించి కీగల్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ని ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా ఈ అధికంగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో చూసే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే నలుగురితో ఎక్కువగా కలవకపోవడం, నలుగురితో మాట్లాడకపోవడం, అంటే ఎక్కువగా ఇంట్రోవర్ట్గా ఉంటారన్నమాట. సో ఎవరితోనూ కలవలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు, కొత్త వాళ్ళతో కలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి గల కారణం ఏంటి అంటే బాడీలో ఉన్న కొన్ని హార్మోనల్ చేంజెస్, హస్తప్రయోగం వల్ల కొన్ని హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో చాలామందిలో ఏంటి అంటే రియల్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. పర్టికులర్గా పెళ్ళైన వాళ్ళలో కావచ్చు, ఈవెన్ చాలామందిలో
పెళ్ళి ఒక 6 నెలల్లోనో ఒక సంవత్సరంలోనో పెళ్ళి చేసుకుందాం అన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే సెక్స్ మీద ఒక విధమైన భయం, ఒక విధమైన టెన్షన్ వచ్చేస్తాయి అన్నమాట. సో దానికి గల కారణం ఏంటి అంటే ఒకటి పోర్నోగ్రఫీ. సో చాలామందిని చెడగొట్టేది ఏంటి అంటే ఆ పోర్నోగ్రఫీ వీడియోస్లో వాడేమో గంటలు గంటలు చేసేస్తాడు, మనమేమో 2 నిమిషాలు చేయలేకపోతున్నాం, 3 నిమిషాలు చేయలేకపోతున్నాం, అసలు మనం వైఫ్ని సాటిస్ఫై చేయగలమా లేదా అన్న డౌటు, ఆ డిప్రెషను, వీటి వల్ల చాలామంది అసలు సెక్చువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. సో ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏదైతే మీకు పోర్నోగ్రఫీ వీడియోస్లో చూపిస్తున్నారో అది కంప్లీట్లీ ఫేక్. వాళ్ళు కేవలం వయోగ్రాలు అంటే మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు. అంటే అదేవిధంగా కొంతమంది స్ప్రేస్ యూస్ చేస్తుంటారు, వీటి వల్ల కూడా వాళ్ళు సెక్స్ని ఎక్కువసేపు చేయగలుగుతారు. బట్ అదంతా ఫేకే తప్ప ఎటువంటి నిజం లేదు. అండ్ అందులో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది అనుకుంటారు, అరే వాడంగా అంత పెద్దగా ఉంది, మనం ఎంత చిన్నగా ఉంది, మనం సెక్స్ని ఎంజాయ్ చేయగలమా లేదా, మన వైఫ్ని సాటిస్ఫై చేయగలమా లేదా అన్న భయంతో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది కూడా కంప్లీట్లీ ఫేక్. సో అదేంటంటే వాళ్ళు కేవలం కొన్ని కెమెరా యాంగిల్స్లో అలా సైజు పెద్దగా చూపిస్తారు. అండ్ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే కేవలం అంగం అలా సైజు పెద్దగా ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు ఆ సినిమాల్లోకి వీటిలోకి తీసుకుంటారు తప్ప నిజంగా అందరూ అలాగే ఉండాలని ఈ రూల్ ఏమీ లేదు. మీ అంగం అనేది ఎరెక్ట్ అయినప్పుడు కేవలం 2.5 ఇంచెస్ ఉంటే చాలు, మనం వైఫ్ని శుభ్రంగా సాటిస్ఫై చేయొచ్చు. దీనివల్ల మీ అంగం గురించి మీరు ఎటువంటి ఫీలింగ్స్ కానీ డౌట్స్ కానీ పెట్టుకోవద్దు. అండ్ వీటి వల్లే చాలామందికి రియల్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నిజానికి మీరు ఏదైతే పోర్నోగ్రఫీ వీడియోస్లో చూస్తున్నారో దానికి కానీ మీరు హస్తప్రయోగం చేయడం వల్ల కానీ మీరు సెక్చువల్ లైఫ్లో బాధపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఏమీ ఉండదు. నేను చెప్పిన టెక్నిక్స్ని యాజ్ టీస్ ఫాలో అయినట్లయితే మీరు చక్కగా మీ సెక్చువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చాలామందిలో ఇంకొక డౌట్ ఏంటి అంటే హస్తప్రయోగం చేయడం ద్వారా మతిమరుపు వచ్చేస్తుందేమో అన్న ఒక డౌట్ ఉంటుంది. సో ఇది కొంతవరకు నిజం. ఎలా అంటే మనం హస్తప్రయోగం చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపామైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ హార్మోన్ అనేది బాడీని రిలాక్స్ చేయడానికి, రీఫ్రెష్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు అధికంగా హస్తప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోన్లో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల, ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్నారనుకోండి ఈ హార్మోన్ తయారవ్వాలి కదా, బట్ ఉన్న హార్మోన్ మీరు ఎక్కువగా వాడడం ద్వారా ఏమవుతుంది అంటే అది బ్రెయిన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల చాలామందికి కొంతవరకు మతిమరుపు వచ్చే ఛాన్సెస్ అనేవి అధికంగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో కనబడతాయి. సో ఇవి ఫ్రెండ్స్ మేజర్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా చాలామంది ఏమనుకుంటారంటే హస్తప్రయోగం చేసి జుట్టు రాలిపోతుంది అనుకుంటారు. బట్ నిజానికి హస్తప్రయోగానికి జుట్టు రాలిపోవడానికి ఎటువంటి సంబంధం అనేది లేదు. సాధారణంగా జుట్టు ఊడిపోవడం అనేది డిహెచ్టి అంటే డీహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. అంటే చాలామందిలో జెనరికల్గా మీ తాతగారికో, మీ తండ్రి గారికో, మీ మేనమామకో కనుక బట్టబుర్ర ఉన్నట్లయితే, బాల్డెడ్ ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా మీకు జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అంటే అదేవిధంగా చాలామందిలో స్ట్రెస్ వల్ల, ఈవెన్ మీ ఫాదర్కి జుట్టు ఉండొచ్చు, అందరూ బాగానే ఉండొచ్చు, బట్ మీ వర్క్ టెన్షన్ వల్ల, మీరు డిప్రెషన్స్ వల్ల, వీటి వల్ల కూడా చాలామందిలో జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అంటే పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంతే తప్ప హస్తప్రయోగానికి జుట్టు రాలిపోవడానికి టెక్నికల్గా, సైంటిఫిక్గా ఎటువంటి సంబంధం అనేది లేదు. అండ్ అదేవిధంగా కంటి చూపు, చాలామంది ఏమనుకుంటారంటే అధికంగా హస్తప్రయోగం చేసినట్లయితే ఆ కంటి చూపు తగ్గిపోతుంది, బ్లర్డ్ విజన్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఇది కూడా ఫేకే తప్ప, అపోహయే తప్ప సైంటిఫిక్గా వీటికి ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు. నెక్స్ట్ నడుము నొప్పి. అధికంగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో నడుము నొప్పి వస్తుంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. బట్ నిజానికి దీనికి కూడా హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం అనేది లేదు. అయితే మనం హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి అనేది వస్తుంది, నడుము నొప్పి. ఎందుకంటే మనం ఉన్న పొజిషన్ను బట్టి, మనం ఎటువంటి పొజిషన్లో హస్తప్రయోగం చేస్తున్నాము, అప్పుడు మన బాడీ ఎలా ఉంది, రిలాక్స్డ్గా ఉందా, లేదంటే కనుక బాడీ మొత్తం పట్టేసి టైట్గా అయిపోయి ఉందా. సో ఇటువంటి వాటి మీద అది ఆధారపడి ఉంటుంది తప్ప నిజానికి హస్తప్రయోగానికి నడుము నొప్పికి కూడా ఎటువంటి సంబంధం అనేది లేదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఓవరాల్గా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు, అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయైతే వాటిని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా వాటిని సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.